ఎంత 10 PM అంట. 10 అవుతుంది. నన్ను కూడా ఇదే ఏరియా నేను స్పీడ్ స్పీడ్ ఇంకేడన్నీ ఎత్తేసాయి. పుల్లులు ఏనుగులు ఉండేది కూడా ఇక్కడే. ఇదే ఈ ఫారెస్ట్ మా ముంబై 5 కిలోమీటర్లు ఉన్నాయి. అంటే ఘాట్ కాదు మామూలుగా. నాకు తెలిసి 90 కిలోమీటర్లు అంటే మైసూర్ దాకా ఇది ఒకటే రోడ్ అని. అడ్డనేది చెప్పు. లెఫ్ట్ మార్జిన్ అడ్డనేది చెప్పు. అడ్డనే అందుకే ఆగింది. పొల్యూషన్ లేని ప్లేస్ లాగా ఉంది. ప్యూర్గా ఉంది. నీ అమ్మని అంత పెద్ద జంగకి అమ్మని చెప్పి నీ అమ్మని కొట్టావా దొంగ? తాతనైతే బాస్కెట్ బాల్ ఆడతాడు. తల్లి కృష్ణతాత మాత్రం భయపడింది. మా మామగారు కనుక్కోవాలరా ఏం పెట్టి భయపెట్టాడు. ఏంది జింకలు వస్తాయి చూడండి. భయపడలే పోయినా నేను నా దాన్ని కూడా భయపడలే. గేదలు వస్తాయి సార్ చిన్నగా స్పీడ్ బ్రేక్ ఇప్పుడు తింటే అదిగో నెమ్మలు అన్నీ చెట్లు ఏమంటాయి డబ్బులు వచ్చే చెట్లు ఈ చెట్లు చంద్రసింగ్ పోయినప్పుడు కూడా మొత్తం టేక్ వాడికి స్పీడ్ బ్రేక్ రాను కూడా బస్సు వచ్చేవాడికి స్లోగా కావట్లేదు స్పీడ్ బ్రేక్
అయ్యే అసలు బ్రేక్ కూడా కొట్టలేరు కూడా బండి వేసుకెళ్ళిపోతారు కూడా సస్పెన్షన్ అదే టైర్లు పెద్ద అయ్యేసరికి అన్నా నువ్వు మాత్రం చూడొద్దు నాకు నేను నాకేం కనపడుతున్నా నేను వెళ్ళిపోతా ఉంటే చూపించినా కానీ నాకు వాడే వాడిని ఏం పాడేస్తున్నావా అలా బ్రిడ్జ్లే ఇది సన్న బ్రిడ్జ్ ఇది బస్సు వచ్చేసరికి ఆగిపోయింది ఆ కర్ర పడిపోద్దాం ఆ బ్రిడ్జ్ లేకపోతే కరెక్ట్గా ఆగి ఉండాలి దాని పైన కరెంట్ అది తేగ ఉంటుంది దాని పైన కేబుల్ ఇగో జింకల చెట్లకి ఇక చెట్లకి ఎప్పుడైనా పిల్లలు జ్యూస్ తీసుకెళ్ళకుండా తీసుకురావచ్చే అన్నీ చూస్తారు దగ్గరగా నేను పోలీసు వాళ్ళు లేరు ఇంకా కింద కదా ఇదంతా నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్ ఉంటుంది రేంజ్ ఆగరా నువ్వా పోయి చెప్పుకోపో ఏరు చెప్తాడు అన్నాడా మాట లేదు లేదు బయట నిన్ను కొడతా కొట్టిడా అదిగో జింకో ఇగో అత్తను కొడితే దెబ్బలు పడతాయి వాడికి మళ్ళీ లేనిపోయింది ఎందుకు పెడతాయి వాడు పట్టలేదు నిన్ను కొడతా అట్లా రొట్టి తెలిసి ఇటు పొద్దున బయలుదేరి ఉంటాడు బెంగళూరులో పాప 9, 8 చూసే జింకల కొమ్ములు చూడు ఎంత పొడుగుండి అలా ఇటో పోయింది అక్కడ పోయినా కొండ చూడది పెద్ద కొండ వారం ఆడకు పోయి వస్తున్నాం మనం కొండపై నుంచి దిగి వస్తున్నామే గేట్ దగ్గర వదులుతున్నావా సౌండ్ వారం ఎంత భారంగా ఉందనే టైర్ శబ్దం అది కాదు టైర్ శబ్దం ఇదే నువ్వు క్లచ్ వదులుతున్నావు కదా వదులుతున్నప్పుడు సౌండ్ అంటే ఇలా ఇలా ఏళ్తా అంటున్నా పక్కకు వస్తాను కదా అయ్యో ఏనుగులు చూపించేదా ఇదిగో చెట్టు ఎక్కి కూర్చొని ఉంది ఏనుగు చెట్టు ఎక్కుద్దా ఏరు చెట్టు ఎగురుతున్నాను నువ్వు మధ్యలో కూర్చో కామ్గా ఇట్లా నా కాడికి వస్తా ఎందుకన్నావు మధ్యలో కూర్చోనమ్మా గేర్ షిఫ్ట్ చేస్తాను కదా నేను దాని ఇప్పుడు ఇది కాలు ఇట్టు ఉంది ఇప్పుడు క్లచ్ మీద ఉంది కాలు ఓకే ఓకే అదే కదా ఇదిగో క్లచ్ మీద నుంచి తీసేసాను అనుకో ఇది పక్క గంట కదా ఇలా అర్థం కదా ఇప్పుడు పక్క క్లచ్ మీద కాలు పక్క తీసా అది వదిలేసినప్పుడు ఒకసారి వదులుతున్నాను కదా అదిగో చెక్కలు అలా ఓ వాళ్ళ అమ్మకాడు ఉండేరు చూడు జింకలు వాళ్ళ అమ్మకాడు ఉండే పుడుకొని అల్లది చూడు పుడుకొని వాళ్ళ అమ్మకాడ
ఛాయ్ తాగుతాడు. అవి చిన్నవి, నువ్వు పెద్దోడు కదా. ఛాయ్ తాగకూడదు. ఎక్కువ ఫ్రెండ్స్ క్లాస్ చూడండి, ఎడారిగా ఉంటే వస్తున్నారు. మా చెట్లు ఎక్కువగా గుబురుగా ఉండే దగ్గర ఉండండి. అబ్బో అదిగో అదిగో వచ్చింది. ఏనుగు అదిగురి అల్లుడు ఎలిఫెంట్ అదిగో. సౌండ్ మామూలు మన కార్లో రోడ్డు పోతుంది. రాజు వస్తువులన్నీ ఎండించి పోవాల్సిందే కదంట. మన నుంచి పైకి పోవాల్సిందే కదా. ఆడ నుంచి క్యారెట్ వేసుకొస్తే